ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మనలో చాలామందికి ఎన్నో కష్టాలు ఉంటాయి. ఏ పని చేసినా అస్సలు కలిసి రాదు. జీవితంలో అభివృద్ధనేది ఉండదు. అనారోగ్య సమస్యలు, డబ్బు కష్టాలు, కుటుంబ సమస్యలు, ఇలా ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే ఒక్కోసారి మనం ఎన్ని పూజలు చేసినా సరే, ఎన్ని పరిహారాలు పాటించినా సరే మంచి ఫలితమే ఉండదు. అలాంటివారు చాలా శక్తివంతమైన లక్ష్మీదేవి పూజను చేసి చూడండి. ఖచ్చితంగా మార్పు గమనిస్తారు. అన్ని దేవతల కంటే లక్ష్మీదేవి చాలా శక్తివంతమైనది. ఆయురారోగ్యాలను, అష్టైశ్వర్యాలను లక్ష్మీదేవి ప్రసాదిస్తుంది. కాబట్టి మీరు జీవితంలో గొప్ప స్థాయికి వెళ్లాలంటే ఒక్కసారి ఈ లక్ష్మీ పూజను చేయండి. జీవితంలో బాగా ఎదుగుతారు. డబ్బు పరంగా బాగా కలిసొస్తుంది. కాబట్టి లక్ష్మీదేవి పూజను ఎలా చేయాలి, ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లక్ష్మీదేవి పూజ చేయాలంటే మీ పూజ గదిలో ఖచ్చితంగా లక్ష్మీదేవి చిత్రపటం లేదా లక్ష్మీదేవి విగ్రహం ఉండాలి. ఈ శక్తివంతమైన లక్ష్మీ పూజను ఏ రోజైనా చేసుకోవచ్చు. ఇప్పుడు నవరాత్రులు నడుస్తున్నాయి కాబట్టి ఈ నవరాత్రుల్లో లక్ష్మీ పూజను చేసుకుంటే చాలా మంచిది. లేదా ఏదైనా ఒక శుక్రవారం రోజున చేసుకోండి. శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి ఇష్టమైన వారం. కాబట్టి ఈ లక్ష్మీ పూజను చేయాలనుకునే స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఎరుపు రంగులో ఉండే చీరను కట్టుకోండి. లక్ష్మీదేవికి ఎక్కువగా ఎరుపు రంగంటే చాలా ఇష్టం. కాబట్టి లక్ష్మీ పూజను చేసేవాళ్లు ఎరుపు రంగు చీర, అలాగే ఎర్రటి గాజులను వేసుకోండి. ఇల్లంతా శుభ్రం చేసి గుమ్మాలకు పసుపు కుంకుమలు రాసి గుమ్మం ముందు ముగ్గులు వేసి మీ ఇంటి గుమ్మాన్ని నిండుగా అలంకరించుకోండి. పూజ చేసే స్త్రీలు కాళ్లకు పసుపు రాసుకొని, నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకుని, చేతికి తోరణం కట్టుకుని లక్ష్మీ పూజను ప్రారంభించాలి. ముందుగా మీ పూజగదిని శుభ్రం చేసుకుని దేవుని పటాలకు కుంకుమ బొట్లు పెట్టుకోండి. లక్ష్మీ పూజను ప్రారంభించాలంటే ముందుగా ఒక పీఠం ఏర్పాటు చేసుకోవాలి. కాబట్టి మీ పూజగది ముందు ఒక చెక్క పీటను ఏర్పాటు చేసి ఈ పీఠంపైన ఎర్రటి వస్త్రం వేయండి. ముందుగా లక్ష్మీదేవి పటాన్ని తీసుకుని ఈ పీఠం మీద ప్రతిష్ఠించుకోండి. లక్ష్మీదేవి పటానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించుకోండి. ముఖ్యంగా లక్ష్మీదేవి పూజలో 5 గులాబీ పూలను సమర్పిస్తే అమ్మవారు సంతోషిస్తుంది. అలాగే మీ దగ్గర ఉన్న నగలతో అమ్మవారి పటాన్ని అలంకరించుకోండి. ఈ పూజలో ముఖ్యంగా అమ్మవారి పటానికి యాలకుల మాల వేయాలి. కాబట్టి ఆకుపచ్చ రంగులో ఉన్న 21 యాలకులను తీసుకుని దారానికి గుచ్చి దండలాగా తయారు చేయండి. ఇప్పుడు ఈ యాలకుల దండను అమ్మవారి పటానికి వేయండి. యాలకుల దండ చాలా పవిత్రమైనది. ఈ విధంగా అమ్మవారిని నిండుగా అలంకరించుకోండి. ఇప్పుడు పసుపు గణపతిని, అలాగే గౌరీదేవిని తయారు చేసుకోవాలి. కాబట్టి కొంచెం పసుపు తీసుకుని అందులో కొన్ని పాలు పోసి పసుపు గణపతిని, అలాగే పసుపు గౌరీదేవిని తయారు చేసి లక్ష్మీదేవి పటం ముందు 3 గుప్పిళ్ల బియ్యం పోసి 2 తమలపాకులను పెట్టి దానిమీద పసుపు గణపతిని, అలాగే పసుపు గౌరీదేవిని ప్రతిష్ఠించుకోండి. పసుపు గణపతికి అలాగే గౌరీదేవికి కుంకుమ బొట్లు పెట్టి అక్షింతలు వేసి పూలు సమర్పించండి. లక్ష్మీ పూజలో ముఖ్యంగా పిండి దీపాలకు, అలాగే తాంబూలానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. కాబట్టి బియ్యపిండిలో కొన్ని పాలు పోసి 2 పిండి ప్రమిదలను తయారు చేసుకోండి. ఈ పిండి ప్రమిదలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి. తర్వాత ఈ 2 ప్రమిదలను గౌరీదేవి ముందు పెట్టి నువ్వుల నూనె కాని, ఆవు నెయ్యిని కాని పోసి దీపారాధన చేయండి. అగ్గిపుల్లతో దీపాన్ని వెలిగించకూడదు. ఏక హారతితో కాని, అగరవత్తితో కాని పిండి దీపాలను వెలిగించండి. 40 నిమిషాల పాటు మీరు వెలిగించిన దీపాలు కొండగకుండా వెలుగుతూ ఉండాలి. అప్పుడే మీరు చేసే పూజకు రెట్టింపు ఫలితం లభిస్తుంది. తర్వాత అమ్మవారికి తాంబూలం సమర్పించాలి. 2 తమలపాకులు తీసుకుని అందులో 2 అరటి పండ్లు, వక్కలు, అలాగే 11 రూపాయల బిళ్లలను పెట్టి అమ్మవారి ముందు పెట్టి అమ్మవారికి నమస్కారం చేసుకోండి. ఇక పూజలో నైవేద్యంగా పరమాన్నం నివేదించండి. లేదా ఏవైనా పండ్లను సమర్పించండి. లక్ష్మీదేవికి ఎక్కువగా తీపి పదార్థాలు అంటే చాలా ఇష్టం. కాబట్టి ఒక చిన్న బెల్లం ముక్కనైనా సరే
అమ్మవారికి నివేదించవచ్చు. చివరగా అమ్మవారికి హారతి ఇచ్చి ధూపం వేసి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి. పూజ ముగించే ముందు 3 ప్రదక్షిణాలు చేసి తలపైన అక్షంతలను వేసుకుని భక్తిశ్రద్ధలతో అమ్మవారికి నమస్కారం చేసుకోండి. ఇక పూజలో ఉపయోగించిన పిండి దీపాలను ఏదైనా చెట్టు దగ్గర వేయండి, లేదా ఎవరూ తొక్కని ప్రదేశంలో పడేయండి. అలాగే మీ చేతికి ఉన్న తోరణం తీసి ఏదైనా చెట్టు దగ్గర వేయండి. అలాగే పీఠం మీద ఉన్న బియ్యంతో అక్షింతలను తయారుచేసి పూజ గదిలో పెట్టుకోండి. లేదా ఆ బియ్యంతో పరమాన్నం తయారుచేసి ప్రసాదంలాగా స్వీకరించండి. అమ్మవారికి సమర్పించిన తాంబూలంలో 11 రూపాయలను పెట్టారు కదా, వాటిని తీసి ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి మీ బీరువాలో పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి. ఆకస్మిక ధన ప్రాప్తి వరిస్తుంది. ఈ లక్ష్మీ పూజను చేసే స్త్రీలు ఖచ్చితంగా ఒక పూట ఉపవాసం ఉండాలి. కటిక ఉపవాసం ఉండనక్కర్లేదు. పండ్లు అలాగే పాలను స్వీకరించవచ్చు. సాయంత్రం సమయంలో చంద్రుడిని చూసిన తర్వాత మీ ఉపవాసాన్ని విరమించి భోజనం చేయండి. ఈ పూజ చేసే స్త్రీలు రోజంతా మంచం మీద కూర్చోకూడదు. భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి. తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి అప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతున్నవాళ్లు, డబ్బు కష్టాలతో బాధపడుతున్నవారు ప్రతిరోజూ తులసి మొక్క చుట్టూ 3 ప్రదక్షిణాలు చేస్తే నెల రోజుల్లోనే ఖచ్చితంగా మీ డబ్బు కష్టాలన్నీ తీరిపోతాయి. అలాగే ప్రతి శుక్రవారం రోజున తులసి మొక్కకు పసుపు కుంకుమలు వేసి నెయ్యి దీపం వెలిగిస్తే స్త్రీలకు దీర్ఘ సుమంగళీ ప్రాప్తి వరిస్తుంది. మీ భర్త ఆదాయం పెరుగుతుంది. ఈ విధంగా భక్తిశ్రద్ధలతో నియమనిష్టలతో లక్ష్మీదేవి పూజ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.